యేసయ్య మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అద్దం పట్టే దివ్యమైన సందేశం, దివ్యమైనటువంటి సన్నివేశం లార్డ్ సప్పర్, ఆఖరి ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనంలో 12 మంది కూర్చున్నారు. ఇస్కరియోతు యోధ ఆల్రెడీ 30 వెండి నాణ్యాలకు చెప్పాలి అమ్మ, చెప్పాలి రా తల్లి, 30 వెండి నాణ్యాలకు బేరం ఆడుకొని వచ్చాడు. మా వాడు ఎట్లా కూర్చున్నాడు తెలుసా? రైట్ రాయల్గా, ఏమీ తిరగని, ఏమీ తెలియని అమాయకుల్లాగా, యేసు ప్రభు తర్వాత అంత నీతిమంతుడు మావోడి అన్నట్లు భలే డీసెంట్గా వచ్చి కూర్చున్నాడు. చూడండి, వాడు బేరమాడిన సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? 30 వెండి నాణ్యాలకు అమ్మిన సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? ఇంత తెలిసిన తర్వాత అందరూ కూర్చుంటే ఒక మాట అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. ఏమన్నాడు? ఈ 12 మందిలో యోధ అప్పగించబోతున్నాడు అని చెప్పొచ్చు కదా, చెప్పాడా? డెఫినెట్గా మనమైతే ఆ స్థానంలో రే నయ్యగారి నంగి ఏమి ఎరగని అమాయకులాగా వచ్చి కూర్చుంటావా దుర్మార్గు కూడా, ముందు ఒక మాట వెనకొక మాట, రే దరిద్రుడా 30 వెండి నాణ్యాలకు అమ్ముకొని ఏమి ఎరగని దేవదూతలాగా వచ్చి పో ఇక్కడి నుంచి అనేవాడు కదా. తప్పు చేసినోడిని కూడా మాటలతో నలుగురు మధ్యలో కించపరచడానికి యేసయ్య ఇష్టపడలా. ఎట్లరా ఒక్కరిని కోల్పోవటానికి ఇష్టపడలా. మీతో కూడా ఒక మాట అంట, సంఘంలో కానీ కుటుంబంలో కానీ జీవితంలో ఎవరిని మనం కోల్పోవటానికి ఇష్టపడకూడదు. మనకు అందరూ కావాలి, మనం అందరి వారిగా ఉండాలి.